నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదము, ధమ్మపద పారాయణం. ఇప్పుడు మనము ఇంతకుముందు ధమ్మపదము మొదటి వర్గం యమక వర్గంలో 8 గాథలు చెప్పుకున్నాం, పారాయణం చేసాం. 9వ గాథ నుంచి ఈరోజు చేద్దాం. మొదటిసారి ఈ నమో తస్స భగవతో అరహతో అందరం కలిసి చెప్పాలి, అందరం కలిసి చెప్పాలి. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదం చెప్పండి. యమక వర్గము. యమక వర్గంలో 8 గాథలు పోయిన నెల పారాయణం చేసినాము. 9వ గాథ నుంచి ఈరోజు చేద్దాం. అనిక్కసావో కాసావం యోవత్తం పరిదహిస్సతి అపేతో దమసచ్చేన నసో కాసావమర్హతి. చిత్తంలోని మలినాలను తొలగించకుండా కాషాయాన్ని కట్టేవాడు మనోనిగ్రహాన్ని సత్యాన్ని కలిగి ఉండకపోవటం వలన కాషాయ వస్త్రాన్ని కట్టడానికి తగినవాడు కాడు. యోచవంత కసావస్స శీలేషు సుసమాహితో ఉపేతో దమసచ్చేన సవే కాసావమర్హతి. చిత్తంలోని మలినాలను తొలగించినవాడు, శీలంలో స్థిరపడినవాడు, నిగ్రహాన్ని సత్యాన్ని కలిగి ఉండటం వలన కాషాయ ధారణకు అర్హుడు. అంటే ఈ రెండిట్లో కాషాయ వస్త్రాలను కట్టడానికి తగనివారు ఎవరు, తగినవారు ఎవరు అనేది చెప్పబడ్డారు. మొదటి గాథలో తన మనసులో ఉండే, చిత్తంలో ఉండేటువంటి మాలిన్యాలను తొలగించకుండా. చిత్తంలో మాలిన్యాలు అంటే ఏమిటి? రాగము, ద్వేషము, మోహము, ఇటువంటివే చిత్తానికి మలినాలు. వాటిని తొలగించకుండా కాషాయాన్ని కట్టినట్టయితే అతడికి చిత్తం అదుపులో ఉండదు. కాషాయం కట్టిండు అంటే చిత్తం అదుపులో ఉన్నది అని అనుకుంటారు జనం. కానీ అతనికి చిత్తం అదుపులో ఉండదు. అంటే అతని మనసులో ఉన్నది ఒకటి, చూపించేది ఒకటి అవుతుంది. అందువల్ల అతడు సత్యానికి దూరంగా ఉన్నవాడు అవుతాడు. సత్యం అతనిలో నుంచి తొలగిపోతుంది. అందువల్ల ఎటువంటి వాడు చిత్తంలో మలినాలు ఉన్నటువంటి వాడు కాషాయాన్ని కట్టడానికి తగినవాడు కాడు. తర్వాత 2వ గాథలో ఇది దానికి వ్యతిరేకం అన్నమాట. పదాలన్నీ అట్లనే ఉంటాయి. ఇక్కడ కలిగి ఉండటం వలన అనేది తేడా ఉంటుంది. మొదటి దాంట్లో కలిగి ఉండకపోవటం వలన అని ఉంటుంది. మరి ఏమి కలిగి ఉండటం వలన అంటే ఇతడు చిత్తంలోని మలినాలను తొలగిస్తాడు, శీలంలో స్థిరంగా ఉంటాడు, నిగ్రహాన్ని సత్యాన్ని కలిగి ఉంటాడు. అంటే అతను కట్టిన కాషాయ వస్త్రానికి అతను అర్హుడు. ఎందుకంటే అతడు శీలంలో స్థిరంగా ఉన్నాడు, తర్వాత మనసులోని మలినాలను తొలగించిండు. కాబట్టి అతనిలో నిగ్రహం ఉన్నది, సత్యము ఉన్నది. అందువల్ల అతడు కాషాయ వస్త్రాలను కట్టడానికి తగినవాడు. అసారే సారమతినో
సారేచ అసారదస్సినో తే సారం నాధిగచ్చంతి మిచ్చ సంకప్పగోచర. అసారంలో సారబుద్ధి కలిగి సారంలో అసారాన్ని చూస్తూ తప్పుడు ఆలోచనలు చేసేవాడు సారాన్ని పొందలేడు. ఏది సారమో ఏది అసారమో మనకు తెలియాలి. తెలిస్తే సార వస్తువును తీసుకుంటామో అసారాన్ని వదిలిపెడతాం. సారం అంటే ఏమిటి? సారం అంటే గ్రహించదగినది. ఇప్పుడు ఒక పల్లికాయ ఉదాహరణ చెప్తాను. మనం ఏం చేస్తాము? దాంట్లో సార వస్తువు ఏది? దాంట్లో ఉండే గింజ సార వస్తువు, పొట్టు అసారం. మనము ఆ పొట్టును పారేసి గింజను తింటాం, తీసుకుంటాం, అంతే కదా. ఆ విధంగా ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ సమస్తము కూడా ఇదే అసారం. ఎందువల్ల అసారం అన్నారు దీన్ని అంటే, దీని అనిత్యం. ఇది ఒకే విధంగా ఎల్లకాలం ఉండేది కాదు, నిరంతరము మార్పులు పొందుతూ ఉంటాయి. అది ఒక లక్షణం. అనిత్యమైంది దుఃఖాన్ని కలిగిస్తుంది. మనము ఇది ఈరోజు ఒక రూపాన్ని చూస్తాము, దాన్ని ఇష్టపడతాం, కానీ అది అదే విధంగా ఉండదు కదా, అది మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమైంది? మనకు దుఃఖము కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఏది మనము కాదు, మనము ఈ శరీరం నేను, మనసు నేను అని ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఏది కూడా మనము కాదు. ఇక్కడ ఉన్నదంతా కూడా ఉత్పన్నమైంది, నశించేది. అందువల్ల దీన్ని అనాత్మ అని అన్నారు. ఈ సృష్టిలో ఈ మూడు లక్షణాలు ఉన్నాయని చెప్పిండు బుద్ధుడు. అనిత్య, దుఃఖ, అనాత్మ. అంటే అనిత్యము, దుఃఖము, అనాత్మ. ఇది అసారం. ఈ విధంగా ఈ సృష్టిని గ్రహించి దాని నుంచి మనసును వెనుకకు తీసుకోవడం అంటే ఆ పల్లికాయ పొట్టును పారేసినట్టు అన్నమాట. సారమ వస్తువైనటువంటి నిర్వాణాన్ని మనము తీసుకోవాలి. ఏది అసారమో ఏది సారమో ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా, అర్థమైంది కదా అందరికీ. సారంచ సారతోన్యత్వ అసారంచ అసారతో ఏ సారం అధిగచ్చంతి సమ్మా సంకప్ప గోచర. అయితే అసారాన్ని సారము అనుకునేవాడి ఆలోచనలు సరిగ్గా ఉండవు, అతని సంకల్పాలు సరిగ్గా ఉండవు. అతడు సారం లేని దాన్ని తీసుకుంటాడు, సారం ఉన్నదాన్ని తీసుకోడు. ఆ విధంగా కాకుండా సరైన సంకల్పాలు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? అసారాన్ని వదిలిపెడతాడు, సారాన్ని తీసుకుంటాడు. అటువంటి వాడు సార వస్తువును పొందగలుగుతాడు. పొందాలంటే మొదట మనకేం కావాలా? వివేచన కావాలా. ఏమి వివేచన? సారాసార వివేచన కావాలి. ఏది సారము ఏది అసారం అని తెలుసుకునే జ్ఞానము కావాలి. అటువంటి జ్ఞానం మనకు ఉన్నప్పుడు అసారాన్ని వదిలిపెడతాము, సారాన్ని తీసుకుంటాము. అంటే అసారాన్ని వదిలిపెడతాము అని అంటే మరి ఎట్లా? ఈ ప్రపంచమంతా మీరు అనిత్యము, దుఃఖము, అనాత్మ అంటున్నారు. మరి ఈ ప్రపంచంలో ఉండి ఇవన్నీ చేయక తప్పదు కదా అని అనుకోవచ్చు కదా. అన్నీ చేయటం సరే, అది అదొక విషయం. దాన్నే పట్టుకొని ఉండటం ఇంకొక విషయం. ఇదే సత్యం, ఇది నిత్యం, ఇది ఎప్పటికీ ఉంటుంది అనే భావనతో సంసారాన్ని అడ్డుపెట్టుకొని ఉండటము ఇంకో విషయం. ఆ విధంగా ఉండకూడదు అని. ఇప్పుడు ఎండిన పల్లికాయ గలగలవుతుంది, అది ఊపితే చప్పుడు చేస్తుంది. అదే పచ్చిది చప్పుడు చేస్తుందా? ఎందుకు చేయదు అంటే ఆ గింజ పొట్టు కలిసి ఉంటాయి, అంటుకొని ఉంటాయి, పచ్చికున్నది కాబట్టి. మనము ఎండిన పల్లికాయలాగా కావాలి, అంటుకొని ఉండద్దు. ఈ సంసారం అసారానికి అంటుకొని ఉండద్దు. మనము ఎండిన పల్లికాయలాగా కావాలి. గింజ లోపలికి గుంజుకొని పోతే ఈ పొట్టు గింజ విడిపోతాయి, అప్పుడు అది చప్పుడు చేస్తుంది. ఆ విధంగా
ఈ సంసారంలో ఉన్నప్పటికీ దాన్ని అంటుకోకుండా దానికి విడిగా ఉండాలి. ఎప్పుడు మరణం వచ్చినా కూడా నేను దానికి సిద్ధం, నాకు ఈ ప్రపంచంలో దేని మీద ఎటువంటి బంధం లేదు అనేటట్టుగా ఉండాలి. బంధం అంటే ఏమిటి? పట్టుకోవటం. బంధం అంటే సంఖ్యలో పట్టుకోవటం. ఇప్పుడు ఈ ఎండిన పల్లికాయలో గింజ పొట్టును పట్టుకొని ఉన్నదా? దానికి విడిగా ఉన్నదా? విడిగా ఉన్నది. సరే, దాంట్లోనే ఉన్నప్పటికీ దానికి విడిగా ఉన్నది. ఆ విధంగా సంసారంలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాన్నే పట్టుకొని ఉండద్దు, విడిపోయి ఉండాలి. దాంట్లో ఎప్పుడు నేను వెళ్ళిపోవలసి వచ్చినా దేని మీద ఆశ లేకుండా వెళ్ళిపోతానట్టుగా ఉండాలి. అంతేగాని చచ్చేటప్పుడు సంసారాన్ని తలంచుకుంటూ ఏడుస్తూ భార్య పిల్లలు లేకపోతే ధనము భూములు వాటినే కలవరిస్తూ చచ్చిపోతే అది మళ్ళా దుఃఖానికే కారణమవుతుంది. అందుకని సారాన్ని సారంగా, అసారాన్ని అసారంగా తెలుసుకొని సరైన ఆలోచనలతో ఉన్నటువంటి వాడు సారవస్తువు అయినటువంటి నిర్వాణాన్ని పొందగలుగుతాడు. యథా అగారం దుచ్ఛన్నం ఉట్టి సమతి విజ్జతి ఏవం అభావితం చిత్తం రాగో సమతి విజ్జతి. చక్కగా కప్పబడని ఇంటిలోనికి వాన నీరు ప్రవేశించున్నట్లుగా, చక్కగా నిగ్రహింపబడని చిత్తంలోనికి రాగము ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ వర్గం పేరు ఏమిటి? యమక వర్గము. యమక అంటే జంట అని అర్థం. అంటే ఈ రెండు గాథలు ఒకే విషయాన్ని చెప్తాయి. ఒకటి ఏ విధంగా ఉండకూడదో చెప్తుంది, ఒకటి ఏ విధంగా ఉండాలో చెప్తుంది. ఇవి రెండు కలిసి ఒక జత. యమకం అంటే జంట, జత. ఆ విధంగా ఇప్పుడు ఈ పెంకుటిల్లు ఉన్నదనుకో, దాన్ని సరిగా కప్పలేరు. లేకపోతే ఒక గుడిసె ఉన్నది, దాన్ని సరిగా కప్పలేదు. అప్పుడు వర్షం పడితే ఏమవుద్ది? ఆ వాన నీరు గది లోపలికి పోతుంది, కారుతుంది. అదేవిధంగా సరి అయిన చింతన లేనివాడు, మిథ్యా సంకల్పాలను దర్శించేవాడు, లోకము నిత్యము సుఖము శాశ్వతము నేను ఆ ఆత్మను అనుకునేటువంటి వాడు, అటువంటి వాడి చిత్తంలో రాగం తొలగిపోదు. దేన్నైనా ఇది మంచిది అనుకుంటే మనసు దాన్ని పట్టుకుంటుంది. కానీ మంచిది కాని దాన్ని నువ్వు మంచి అనుకుంటున్నావు, అప్పుడు మనసు దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అటువంటి వాడి చిత్తంలో చిత్తము నిగ్రహింపబడదు. దేన్నైనా పట్టుకుంటే అది మళ్ళీ ధ్యానంలో ఇక్కడికి రాదు, అక్కడనే ఉంటుంది. దేని మీద దానికి ప్రేమ ఉన్నదో అదే విషయం మీద ఆగుతుంది. కానీ నువ్వు గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు ఎక్కడైతే మనసు నిలుపమని చెప్పిండో ఆ చోటికి అది రాదు. అందువల్ల చిత్తాన్ని నిగ్రహించాలంటే ఏం చేయాలా? విషయాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాల. ఆ విధంగా వదిలిపెట్టకపోతే సరిగా కప్పబడని పైకప్పు నుంచి ఇంటిలోనికి ఎట్లా వాన నీరు వస్తుందో ఆ విధంగా నిగ్రహింపబడిన చిత్తంలోనికి విషయాల పట్ల ఆసక్తి వస్తుంది. యథా అగారం సుచ్ఛన్నం ఉట్టి న సమతి విజ్జతి ఏవం సుభావితం చిత్తం రాగో న సమతి విజ్జతి. చక్కగా కప్పబడిన ఇంటిలోనికి వాన నీరు ప్రవేశించనట్లుగా, చక్కగా నిగ్రహింపబడిన చిత్తంలోనికి రాగము ప్రవేశించదు. అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న దానికి ఇది వ్యతిరేకం. చిత్తాన్ని నిగ్రహించకపోతే అందులోకి విషయరాగము ప్రవేశిస్తుంది, విషయాల పట్ల ఆసక్తి ప్రవేశిస్తుంది. ఇప్పుడు చిత్తం వశంలో లేని వ్యక్తి కూడా ధ్యానం చేస్తానికి కూర్చుంటాడు, చాలాసేపు కూర్చుంటాడు కూడా. కానీ
అతని మనస్సు అదుపులోనికి రాదు. ఎందువల్ల అంటే విషయాల పట్ల అది ఆసక్తిని కలిగి ఉన్నది. విషయాలంటే ఏమిటి? శబ్దాది ఇంద్రియ విషయాలు 5: శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. ఈ 5 సుఖాల పట్ల చిత్తంలో కోరిక ఉన్నట్టయితే అది వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కూర్చుంటాడు, మనసు నిలపాలని ప్రయత్నం చేస్తాడు, కానీ మనసు నిలవదు. నిలవాలంటే మొదలు దాని పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన వాడి చిత్తము ఏకాగ్రమవుతుంది. అది ఇద శోచతి ఏచ శోచతి పాపకారి ఉభయత్త శోచతి సో శోచతి సో విహన్యతి దిస్వాకమ్మ కిలిట్టమత్తను. పాపం చేసినవాడు ఇక్కడ అంటే ఈ లోకంలో దుఃఖిస్తాడు. తర్వాత అంటే పరలోకంలో దుఃఖిస్తాడు. 2 లోకాల్లోనూ దుఃఖిస్తాడు. అతడు తన మలిన కర్మలను చూసి దుఃఖిస్తాడు, బాధపడతాడు. పాపకర్మలు చేసేటువంటి వాడు బాధపడతాడు. పాపకర్మలు చేసేటువంటి వాడు లేదా చేసినవాడు ఇక్కడ దుఃఖపడతాడు. తర్వాత చచ్చిపోయిన తర్వాత నరకాన్ని పొందుతాడు. ఇక్కడ దుఃఖము, తర్వాత కూడా దుఃఖం. ఇక్కడ ఏ విధంగా దుఃఖము? ఒకడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు? చీచీ అంటారు కదా. తర్వాత పోలీసులు పట్టుకొని పోతారు, జైలు పాలవుతాడు. అతడికి దుఃఖము, అతని బంధువులకు, తల్లిదండ్రులకు, మిత్రులకు అందరికీ అతని వల్ల దుఃఖం. తర్వాత అటువంటి చెడ్డకర్మ చేసిన వాడు చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ నరకాన్ని పొంది అక్కడ కూడా దుఃఖపడతాడు. అందుకని పాపకర్మలు చేసేవాడు ఇక్కడ దుఃఖిస్తాడు, చనిపోయిన తర్వాత కూడా దుఃఖిస్తాడు. ఇదమోదతి పేచ్చ మోదతి కథపుణ్యో ఉభయత్త మోదతి సోమోదతి సోపమోదతి విశ్వ కమ్మ విశుద్ధిమత్తను. పుణ్యం చేసిన వాడు ఇక్కడ సంతోషిస్తాడు, తర్వాత సంతోషిస్తాడు. 2 లోకాల్లోనూ సంతోషిస్తాడు. అతడు తన పరిశుద్ధ కర్మలను చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ముందు చెప్పుకున్న దానికి ఇది వ్యతిరేకం అన్నమాట. పాపకర్మలు చేసిన వాడి గతి ఏమిటో మొదటి గాథలో అంటే ముందరి గాథలో చెప్పుకున్నాము. పుణ్యకర్మలు చేసేవాడి గతి ఏమిటో ఈ తర్వాతి గాథలో చెప్పుకున్నాము. ఇదమోదతి పేచమోదతి అది నేను వివరిస్తున్నాను. ఇక్కడ సంతోషిస్తాడు, తర్వాత కూడా సంతోషిస్తాడు. ఎవరు? పుణ్యకర్మలు చేసినవాడు. పుణ్యకర్మలు చేసినవాడు ఇక్కడ సంతోషంగా ఉంటాడు, తర్వాత కూడా సంతోషం. పరోపకారాన్ని కలిగించే అన్ని కర్మలు పుణ్యకర్మలే. ఇతరులకు మేలు చేసేటువంటి అన్ని కర్మలు పుణ్యకర్మలే. చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం దీని గురించి. ఇప్పుడు ప్రాణుల్ని చంపటము పాపకర్మ, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు మాట్లాడటము, కఠినంగా మాట్లాడటము, తర్వాత మత్తు వస్తువులు తీసుకోవటము, ఇవి అన్నీ పాపకర్మలే. మత్తు వస్తువులు తీసుకోవటము ప్రత్యక్షంగా పాపకర్మ కాదు. ఇది ప్రాణిహత్య పాపకర్మ అని వెంటనే తెలుస్తున్నది మనకు. వాడు కళ్ళు దాగి ఇంట్లో పడుకుంటాడు, వాడికి ఏం పాపం ఉన్నది అని అంటాడు కదా. కానీ అన్ని పాపాలు చేయిస్తుంది మత్తు వస్తువు. తాగిన తర్వాత వాడు వశంలో ఉండడు, చేయకూడని పనులు చేస్తాడు. ఈ తక్కిన 4 పాపాలు ఇవో 5వ పాపం ఒక్కటి చేయిస్తుంది.
ఈ 5వ శీల నియమం ఉన్నది కదా, దాన్ని పాటించకపోతే తక్కిన 4 కూడా పోతాయి, ఉండయి. అందువల్ల ఈ 5ంటిని పాటించితే, అంటే వదిలిపెడితే వాటిని, ఆ చెడు అలవాట్లను, ఏది ప్రాణి హత్య, తర్వాత దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు మాట్లాడటము, మత్తు వస్తువు, ఇవి వదిలిపెడితే అతను పాపకర్మలకు దూరంగా ఉన్నట్టే, పాపాన్ని వదిలిపెట్టిండు. పుణ్యకర్మలు చేయాలని అంటే ఇతరులకు 10 మందికి సంఘంలో మేలు కలిగించే పనులు. ఇప్పుడు పూర్వము బావులు తవ్వించేవాళ్ళు, మంచినీటి బావులు, వాళ్ళు నీళ్లు తాగితే నాకు పుణ్యము అని, ఆ బావి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు, ఆ నీళ్లను లోకులు వాడుకున్నన్ని రోజులు నేను స్వర్గంలో ఉంటానని వాళ్ళు ఆ విధంగా మంచినీటి బావులు తవ్వించేవాళ్ళు. అట్లనే ఉద్యానవనాలు నిర్మించేవాళ్ళు, లేకపోతే వైద్యశాలలు నిర్మించేవాళ్ళు ధనవంతులు. ఈ విధంగా మన చేతనైన సహాయం మనం ఆపదలో ఉన్నవాడికి చేయాలి. మానవత్వం అంటే అదే కదా. తర్వాత చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, మనము 10 మందికి ఉపయోగపడే విహారాలు, తర్వాత బంతేలు, భిక్షువులు ఉంటారు కదా, వారికి కనీస అవసరాలని చూడటం. చీవర పిండపాత శయనాసన గిలాన పచ్చయ్య అన్నారు. వారు కనీస అవసరాలు ఏమిటి అంటే చీవరాలు అంటే వస్త్రం, వాళ్ళకు వస్త్రం అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. పిండపాతం అంటే భోజనం. వాళ్ళు వ్యాపారము, వృత్తి, వ్యవసాయము ఏమీ చేయరు, కేవలము ధ్యానంలో ఉంటూ లోకానికి ధర్మోపదేశకులుగా ఉంటారు. ధ్యానంతో తన మనస్సును వశంలో ఉంచుకొని ఇతరులను కూడా ధర్మ మార్గంలో నడిపిస్తారు. అంటే వాళ్ళు మనకు ఆచార్యులు, గురువులు. అటువంటి వారిని పోషించవలసిన బాధ్యత మనదే. పోషణ అంటే ఏం కావాలో వాళ్ళకు? కట్టడానికి ఇంత చీవరము, తినడానికి ఇంత తిండి, చీవర పిండపాతము. ఒకవేళ మన ఊర్లో ఉంటే ఉండడానికి ఒక గది, శయనాసనం. గిలాన పచ్చయం అంటే వారికి ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యుడికి చూపించాలా, మందులు ఇప్పించాలా, ఆ రోగం తగ్గడానికి అవసరమైన ఆహారం ఇవ్వాలి. పథ్యం అంటారు చూడు, పథ్యాహారం తీసుకోవాలా అని అనేవాళ్ళు ముందు. ఇప్పుడు అవి పోతున్నాయి. ఆయుర్వేదంలో పథ్యాహారం తీసుకోవడం ముఖ్యమైన విషయం రోగం తగ్గాలంటే. సరే, ఈ విధంగా ఇవి ఇవ్వటము ఇట్లాంటి పుణ్యకర్మలు అని చెప్పింది. అటువంటి పుణ్యకర్మలను చేసిన వాడు ఇక్కడ సంతోషిస్తాడు, చనిపోయిన తర్వాత కూడా సంతోషంగానే ఉంటాడు. ఇదా తప్పతి పేచ్చ తప్పతి పాపకారి ఉభయత్త తప్పతి పాపం మే కథంతి తప్పతి బియ్యో తప్పతి దుగ్గతింగతో. పాపం చేసిన వాడు ఇక్కడ బాధపడతాడు, తర్వాత బాధపడతాడు, 2 లోకాల్లోనూ బాధపడతాడు. నేను పాపం చేశాను అని తలచి బాధపడతాడు. దుర్గతిని పొందిన అతడు మరీ మరీ బాధపడతాడు. ముందు చెప్పుకున్న దానికే ఇంకా కొంచెం వివరణ అంతే. ఇదనందతి పేచ్చనందతి కథపుణ్యం ఉభయత్త నందతి పుణ్యం మే కథంతి నందతి బియ్యో నందతి సుగ్గతింగతో. పుణ్యం చేసిన వాడు ఈ లోకంలో ఆనందిస్తాడు, పరలోకంలో కూడా ఆనందిస్తాడు, 2 లోకాల్లోనూ ఆనందిస్తాడు. నేను పుణ్యం చేశాను అని తలచి సుగతిని పొందిన అతడు మరీ మరీ ఆనందిస్తాడు. ఈ ముందరి గాథలో పాపం చేసిన వాడికి నేను పాపం చేసిన అని గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం కలుగుతుంది. అరే, నేను ఈ పని చేసేది లేకుండా ఈ పని చేసిన మనసు ఊకే అతన్ని ఆ బాధ తొలుస్తూ ఉంటుంది, లోపల శాంతి లేకుండా అయిపోతుంది. అందువల్ల అటువంటి వాడు ఇక్కడ బాధపడతాడు. పాపమ్మే
అది కాదు, వివరణ ఇస్తున్నా. పాపం మే కథంతి తప్పతి, నేను పాపం చేసినా అని బాధపడతాడు. అది గుర్తుకొచ్చినప్పుడల్లా. మరి పుణ్యం చేసిన వాడు నేను పుణ్యం చేసినా అని గుర్తుకొచ్చినప్పుడల్లా సంతోషపడతాడు. అరే నేనేం చేయకున్నా ఈ పుణ్యమైనా చేసిన అని తను మంచి పనులు గుర్తుకొచ్చినప్పుడు సంతోషపడతాడు. ఆ విధంగా ఈ రెండు గాథలు. బహుంపిచే సంహిత భాసమానో నా తక్కరో హోతి నరో పమత్తో గోపోవ గావో గణయం పరేశం న భాగవ సామాన్యస్స హోతి. శాస్త్రాల గురించి ఎక్కువగా మాట్లాడిన వాటిని ఆచరించని ప్రమత్తుడు ఇతరుల ఆవులను లెక్కించే గొల్లని వంటి వాడు. అతడు శ్రమణుడు కావడానికి తగడు. బహుంపిచే సంహిత భాసమాను అంటే చాలా శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆచరణ మాత్రం ఉండదు. అంటే మాటల వరకే తప్ప ఆచరణ ఉండదు. పెద్ద ధర్మోపదేశకులు మనం చెప్పుకునే వాళ్ళలో కూడా ఆచరణ ఉండకపోతే అది ఎందుకు కొరగాదు. అందుకని బహుంపిచే సంహిత భాసమానో నతక్కరో పోతే నరోపమత్తో, శాస్త్రాల గురించి ఎంత మాట్లాడినా వాటిని ఆచరించని వాడు ప్రమత్తుడు, అంటే మత్తులో ఉన్నవాడు, మెలకువతో ఉన్నవాడు కాడు. అటువంటి వాడు ఇతరుల ఆవులను లెక్కించే గొల్లని వంటి వాడు. అంటే పెద్ద మంద ఉంటుంది కదా, ఊరందరి ఆవులు తీసుకొని గొల్లవాడు అడవికి పోతాడు. ఇవి ఎవరిది అంటే మాదే మంద అంటాడు. ఎవరైనా అడుగుతారు కదా మంద ఎవరిది అంటే మాదే అంటాడు. మరి సాయంత్రం అయిన తర్వాత అతని ఇంటికి వచ్చే ఆవు ఒకటి కూడా ఉండదు, అన్నీ ఎవరిళ్ళకు వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇతనికి ఒక ఆవు కూడా లేదు, ఒక పాలు కూడా దొరకాయి, కొంచెం పాలు కూడా దొరకాయి. ఆ విధంగా వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు మందికి చెప్తాడు, మా నాయే అనుకుంటాడు. కానీ దానివల్ల అతనికి ఏమీ ఉపయోగము ఉండదు. ఉపయోగం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది? వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు అతనికి కూడా ఉపయోగం ఉంటుంది. కానీ నడుచుకోకుండా కేవలం చదివి ఇతరులకు చెప్పడం మాత్రమే ఉన్నట్టయితే అతనికి ఏమీ ఉపయోగం లేదు. అతడు ఇతరుల ఆవులను లెక్కబెట్టే గొల్లని వంటి వాడు అని చెప్తున్నాడు. అప్పంపిచే సంహిత భాసమానో ధమ్మస్స హోతి అనుధమ్మచారి రాగంచ దోషంచ పహాయ మోహం సమ్మప్పజానో సువిముక్త చిత్తో అనుపాదియానో ఇదవాహురంవ సభాగవ సామాన్యస్స హోతి. శాస్త్రాల గురించి కొంచెమే మాట్లాడినా, ఎక్కువ మాట్లాడకపోయినా, కొంచెమే మాట్లాడినా ఆ మాట్లాడిన దాన్ని ఆచరణలో పెట్టేవాడు, దాని ప్రకారం నడుచుకునేవాడు ధమ్మచారి అని అనబడతాడు. అంటే అతడు ధర్మాచరణ కలిగినవాడు, ధర్మం ప్రకారము నడుచుకునేవాడు. అతడు రాగద్వేష మోహాల నుండి ముక్తుడవుతాడు. చిత్తానికి మలినాలు ఇవే అని చెప్పుకున్నాం కదా, రాగము, ద్వేషము, మోహం. విషయాల పట్ల ఆసక్తి రాగం, అంటే ప్రియ విషయాల పట్ల ఆసక్తి రాగం, అప్రియ విషయాల పట్ల ద్వేషము మోహం. ద్వేషం. అప్రియ విషయాల పట్ల ఉండే దాన్ని ఏమంటారు, ప్రతికూల భావన ఉంటుంది కదా. ఇప్పుడు తీయటి స్వీట్ తిన్నామనుకో చాలా ఆనందంగా ఉంటుంది కదా, మనసులో దాని పట్ల రాగం ఏర్పడుతుంది. మరి ఒక వేపాకు నమిలినామనుకో అప్పుడు మనసు మళ్ళీ వేపాకు నములుతా అంటదా? అన్నది కదా, దాని పట్ల ద్వేషము ఏర్పడుతుంది. అంటే రాగం అంటే ప్రియ విషయాల పట్ల ఉండేటువంటి కోరిక. ఇక ద్వేషం అంటే అప్రియ విషయాల అనుభవము మళ్ళీ మళ్ళీ కలగకూడదు అనే కోరిక ద్వేషం. ఈ రాగద్వేష మోహాలను వదిలిపెడతాడు.
మోహం అంటే ఆ విషయం యొక్క స్వరూపం ఏమీ తెలియదు, గుడ్డిగా దాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను చాలాసార్లు ఆ లైట్ పురుగుల ఉదాహరణ చెప్తూ ఉంటాను. రాత్రి మంట పెట్టినామనుకో బయట, పురుగులన్నీ వచ్చి అందులో పడి కాలిపోతాయి. ఏం దొరికింది దానికి? ఏమీ తెలుసుకునేది వచ్చింది అక్కడికి అంటే ఏం తెలియలేదు. ఆ మంట వెలుగు చూసి అంతా మర్చిపోయింది, మోహంలో పడిపోయింది. అది మోహంలో పడిపోయి అక్కడికి పోయింది, దాంట్లో పడి చచ్చిపోయింది. ఆ విధంగా విషయం తెలియకుండానే కొందరు మోహంలో పడిపోతారు. అంటారు కదా, సరే లోక ఉదాహరణలు మనకు వద్దు, ఎన్నో రకాల ఉదాహరణలు ఉంటాయి. అరే ఏమున్నదని ఆమెను ఇష్టపడ్డాడు అంటారు, లేకపోతే ఏమున్నదని అతన్ని ఇష్టపడ్డది అని కూడా అంటారు. ఎట్లయినా ఎట్నుంచి ఎటైనా చెప్పచ్చు ఈ మాటలు. అందరు అంటారు అట్లా. కానీ వాడికి ఏం కనిపించిందో మనకు తెలియదు. ఏమీ కనిపించకుండా ఒక ఆకర్షణ ఉండొచ్చు. ఆ విధంగా ఉండేదాన్ని ఏమంటారు? మోహము అని అంటారు. ఈ రాగద్వేష మోహాల నుంచి ఆచరణ కలిగిన వాడు ముక్తుడవుతాడు. ధర్మాన్ని ఆచరించేవాడు ఈ మూడింటి నుంచి ముక్తుడవుతాడు. అతడు సరిగ్గా తెలుసుకుంటాడు, విషయాన్ని లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు. యథాభూత జ్ఞాన దర్శనము అన్నారు దీన్ని. ఉన్నది ఒకటి, నువ్వు అనుకునేది ఒకటి కాదు. ఏది ఉన్నదో ఆ ఉన్నట్టే నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు లోకం అనిత్యము, నువ్వేమనుకుంటావు? ఈ లోకం నిత్యము అనుకుంటావు. నువ్వు అనుకున్నంత మాత్రాన అది శాశ్వతం నిత్యం అవుతుందా? కాదు కదా, మారిపోతావు. నువ్వే మారిపోయినావు కదా. 10 ఏళ్ళ వయసులో ఎట్లా ఉన్నావు, 30 ఏళ్ళ వయసులో ఎట్లా ఉన్నావు, 60 ఏళ్ళ వయసులో ఎట్లా ఉన్నావు? మారిపోయినావా? అప్పుడున్నట్టే ఉన్నావా? మారిపోయినావు కదా. ప్రతిదీ మారుతుంది. మీ ఊరు మారిపోలేదా? మీ దేశం మారిపోలేదా? ప్రపంచం అంతా మారిపోతూ ఉంటుంది. నిరంతరము క్షణక్షణము మారిపోతూ ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటావు? ఇది ఇట్లనే ఉంటుంది, ఇది మారిపోదు అనుకుంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా అతను అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకోకుండా ఉన్నదే ఉన్నట్టుగా అనిత్యమైన దాన్ని అనిత్యంగా తెలుసుకుంటాడు అని. దుఃఖాన్ని దుఃఖంగా తెలుసుకుంటాడు, అనాత్మను అనాత్మగా తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకునేటువంటి వాడు చిత్త విముక్తిని పొందుతాడు. ఈ చిత్తం యొక్క బంధనం నుంచి, మనోబంధనం నుంచి విముక్తుడు అవుతాడు. అతడు దేనిని పట్టుకోడు. అతడు దేనిని పట్టుకోడు. ఈ బుద్ధుడు చెప్పిన దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఇదే అన్నమాట. పట్టుకోవటం వల్లనే జన్మ. దేన్ని ఇంతకుముందు చెప్పినాం కదా, ఆ పలికాయ పొట్టును అంటుకోకుంటే అది విడిగా ఉంటుంది. ఆ బంధనం దానికి అంటుకోవటం నుంచి అది విముక్తమైంది. విముక్తుడైనటువంటి వాడు దేన్ని పట్టుకోడు. ఈ సంసారంలో ఉండే ఏ సుఖాన్ని కూడా అతను పట్టుకోడు. ఏది నిత్యము శాశ్వతము ఆత్మ అని అనుకోడు. అట్లా అనుకోకపోవటం వల్ల అతడు ఈ జన్మలో ఆ తర్వాత కూడా శ్రమణుడవుతాడు. అంటే శ్రమణత్వంలో ఒక భిక్షువు అన్నిటినీ గెలిచిన వాడు, దేన్ని అంటని వాడు అని చెప్పుకుంటాం కదా మనం. అటువంటి జీవితంలో ఇతడు భాగస్థుడు అవుతాడు. శ్రమణ జీవితంలో భాగస్థుడు అవుతాడు. అది దీన్ని వివరించాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు మనం దీని గురించి. అయితే దీని సారాంశం ఏంటిది? ఎక్కువ మాట్లాడి ఆచరణ లేని దానికంటే తక్కువ మాట్లాడినా ఆ మాట్లాడిన 4 మాటలను ఆచరించినట్టయితే నీవు ఫలితాన్ని పొందుతావు. ఎక్కువ మాట్లాడి దేన్ని ఆచరించని వాడు ఎందుకు కొరగాడు, పనికిరాడు, అతడికి దుఃఖమే మిగులుతుంది. అది అయితే ఈ ఉపాదానము అనుపాదీయానో ఇదవా హురంవా అన్నాడు. ఉపాదానం అంటే పట్టుకోవడం. దేన్నైనా దీనివల్ల నాకు సుఖం ఉన్నది, మనసు అందులో చేరిపోతుంది. ఆ విధంగా చేరిపోకుండా మనస్సును అంటకుండా ఉంచినట్టయితే అతను శ్రమణత్వంలో భాగాన్ని పొందుతాడు. ఇది ఇక్కడికి యమక వర్గము అయిపోయింది. యమకము అంటే జంట. ఈ రెండు గాథలు చెప్పుకున్నాం కదా, అనుకూలంగా ఒకటి, ప్రతికూలంగా ఒకటి, అనుకూలంగా ఒకటి. అందువల్ల దీన్ని జంట వర్గము అన్నారు. అదే యమక వర్గం. పాలీలో యమక అంటే జంట, జత. అది ఇక్కడికి మనం ఈరోజు పారాయణము ముగించుకున్నాం.